కరీంనగర్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ బీసీలలో ముస్లింలను తాము కలపలేదని, గతంలో వాళ్ళు బీసీఏ ద్వారా రిజర్వేషన్ పొందుతున్నారని అన్నారు. తమకి హిందువులు ముఖ్యమని, బలహీన వర్గాలు, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ కూడా హిందూ రాష్ట్రం, హిందూ దేశం అన్నారని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. నరేందర్ రెడ్డిపై కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అవి వాస్తవాలు కాదని ఆయన తెలిపారు. నరేందర్ రెడ్డి నాణ్యమైన విద్యను అందిస్తున్న వ్యక్తి అని, అతనిని గెలిపిస్తే అన్ని విధాలా మేలు కలుగుతుందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. చాలా సంవత్సరాలుగా మీకున్న పెండింగ్ సమస్యలు 10 సంవత్సరాల కాలం పాటు మీ పెండింగ్ సమస్యలు కూడా అట్లనే ఆ సమస్యలకు పరిష్కార మార్గం ఆలోచన కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా చేస్తుందని మీరు కూడా సహకరించాలని కోరుతాం. ఐదులో కూడా కొత్తగా కలిపింది లేదు, ఇప్పుడు కొత్తగా కల్పింది ఎక్కడ లేదు, కొత్తగా కల్పింది ఎక్కడ కూడా లేదు. బీసీఈ ద్వారా రిజర్వేషన్ పొందుతా ఉన్నారు. ఇప్పుడేదో కొత్తగా కల్పించినట్టు కొత్తగా ప్రవర్తన పెడతా ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో కూడా రిజర్వేషన్ కల్పించింది. అప్పుడు బీజేపీ కూడా వాళ్ళ స్నేహపూర్వక పార్టీ ఉంది, అప్పుడెందుకు మాట్లాడలేదు? ఈరోజు మాకు హిందువులు కూడా ముఖ్యం. హిందువులకు సంబంధించిన పట్టభద్రులు కూడా ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించి, ఆ బలహీన వర్గాలకు సంబంధించి దాంట్లో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ముఖ్యం. ఈరోజు సెక్యులర్ పార్టీ హిందువులతో పాటు ముస్లింలు కానీ, సిక్కులు కానీ, ఇసాయిలు కానీ ఇదంతా కూడా మన హిందూ సోదరులకు కూడా చాలా సంవత్సరాలుగా మీకున్న పెండింగ్ సమస్యలు 10 సంవత్సరాల కాలం పాటు మీ పెండింగ్ సమస్యలు కూడా అట్లనే ఆ సమస్యలకు పరిష్కార మార్గం ఆలోచన కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా చేస్తుందని మీరు కూడా సహకరించాలని కోరుతాం. ఐదులో కూడా ఇప్పుడు కొత్తగా కలిపింది లేదు, ఇప్పుడు కొత్తగా కలిపింది ఎక్కడ లేదు, కొత్తగా కలిపింది ఎక్కడ కూడా లేదు. బీసీఈ ద్వారా రిజర్వేషన్ పొందుతా ఉన్నారు. ఇప్పుడేదో కొత్తగా కల్పించినట్టు కొత్తగా ప్రవర్తన పెడతా ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో కూడా రిజర్వేషన్ కల్పించింది. అప్పుడు బీజేపీ కూడా వాళ్ళ స్నేహపూర్వక పార్టీ ఉంది, అప్పుడెందుకు మాట్లాడలేదు? తెలుగు రాష్ట్రాల నుండి